దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక. మా అందరూ బాగున్నారుగా? చాలా సంతోషం. ఈరోజు కూడా మిమ్మల్ని కలుసుకుని మీతో మాట్లాడే అవకాశం యేసయ్యకే మహిమ కలుగును గాక. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో చూడండి, మొదటి వచనం చదువుతున్నాను. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమాను దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయెను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను పేరు పేరున దర్శించి బలపరచండి అయ్యా. నన్ను అభిషేకించి మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినటువంటి వాక్యంలో సిరియా దేశానికి సైన్యాధిపతి అయిన నయమాను అక్కడ ఉన్నాడు. ఆ దేశానికి జయాల మీద జయాలు తెచ్చిపెడుతూ ఉన్నాడు. ఇక్కడ రాయబడి ఉంది, అతని చేత యెహోవాయే అతనికి జయం కలుగజేస్తున్నట్లుగా రాయబడి ఉంది. కానీ అతని గుర్తింపు లేదు. అతను అనుకుంటున్నాడు, నా శక్తి, నా బలం, నా జ్ఞానం, నా యుక్తి, నా ట్రిక్కు, ఆయనకున్నటువంటి ఇవన్నీ కూడా లెక్కేసుకుని సంతోషంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు మన అంశం ఏంటంటే మహాపరాక్రమశాలి కానీ కుష్ఠరోగి. పూర్తి పెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇతను యుద్ధంలో నైపుణ్యత సంపాదించాడు. ఈ లోకంలో చాలామంది కూడా చదువులో ఫస్ట్ ఉంటారు, వ్యాపారంలో ఫస్ట్ ఉంటారు, మోసం చేయడంలో ఫస్ట్ ఉంటారు, అన్ని రంగాల్లో ఫస్ట్ ఉంటారు, సంపాదనలో ఫస్ట్ ఉంటారు. ఇవన్నీ జయాల మీద జయాలు వస్తూ ఉంటే నా జ్ఞానం, నా బలం, నా శక్తి, నా కష్టం అని చెప్పి వాళ్ళు విర్రవీగుతూ ఉంటారు. ఇక్కడ ఇతను కూడా అన్ని యుద్ధాల్లో కూడా జయాన్ని సంపాదించుకుంటున్నాడు. కానీ ఇతనికి ఒక బాధ కలిగించే భయంకరమైనటువంటి లోపం ఒకటి ఉంది. రాజు దయ పొందాడు, మనుషుల దయ పొందాడు, పరాక్రమశాలి అని పేరు తెచ్చుకున్నాడు. ఇతని బ్యాడ్ ఏంటంటే కుష్ఠరోగి. ఆ రోజుల్లో కుష్ఠరోగులు అందరూ ఊరు బయటనే ఉండాలి, విలువ ఉండదు. దానికి మందు లేదమ్మా, అది మందు లేని రోగం. అది కేవలం దేవుడు నయం చేస్తేనే అది తగ్గుతుందే తప్ప అది ఎవరి వల్ల కూడా సాధ్యము కాదు. అలాంటి కుష్ఠరోగం కలిగి ఉన్నాడు. అంతా ఒళ్ళంతా కూడా లోపల పొడపొడగా వచ్చేస్తూ ఉంది. యాక్చువల్గా అతను ఊరు బయట ఉండాల్సిన వాడు రాజు దయ పొందిన కారణం చేత అతను అనేక దేశాల మీద జయాన్ని సంపాదించుకుని పెడుతున్నాడు. సైన్యాన్ని ఎలా నడిపించాలో నేర్పరైన వాడు గనుక అతను తీయలేకపోతున్నాడు. రాజుగారు తెలుసుకుంటే దెబ్బలకి కరువు ఉండదు, రాజుగారు తెలుసుకుంటే ఆ ఆశీర్వాదాలకి మేలుకి కరువు ఉండవని అలాగా రాజు దయ సంపాదించుకున్న కారణం చేత నలుగురితో పాటుగా చక్కగానే బతుకుతున్నాడు. కానీ మనశ్శాంతి లేదు. ఈ రోజున చాలామంది మంచి మంచి వ్యాపారాలు చేస్తారు, లక్షల కోట్లు గడిస్తారు, చక్కగా అన్ని బ్రాంచీలు పెడతారు, బ్రాంచీల మీద బ్రాంచీలు ఓపెన్ చేస్తూ ఉంటారు. ప్రతి ఊరిలో కూడా ఈయన షాప్ ఉండాలి, ప్రతి ఊరిలో ఈయన బ్రాంచీ ఉండాలన్నట్టుగా లెక్కలేసుకుని మరా ఓపెన్ చేస్తూ ఉంటారు. మంచిదే, అనేక వేల మంది వర్కర్స్ వాళ్ళ కింద బతుకుతుంటారు, మంచిదే. రోజుకి కొన్ని లక్షల రూపాయల ఆదాయం పడుతూనే వస్తూనే ఉంటుంది, బ్యాంకు బ్యాలెన్సులు పెరిగిపోతూనే ఉంటాయి, కోట్లు దాటిపోతాయి, మంచిదే. సంపాదించుకోవద్దు నేను అనడం లేదు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యాభర్తల మధ్యలో సఖ్యత ఉండదు. భార్య బెడ్రూమ్ భార్యది, భర్త బెడ్రూము భర్తది. ఆ ఇద్దరికి మాటలు ఉండవు. ఇంటిలో దేనికి దానికి పని వాళ్ళు ఉంటారు. వంట చేయడానికి ఒక పని అమ్మాయి, బట్టలు తొట్టడానికి ఒక పని అమ్మాయి, ఇస్త్రీ చేయడానికి ఒక పని అమ్మాయి, కూరగాయలు కోయడానికి ఒక పని అమ్మాయి, కూర వండడానికి, అన్నీ దేనికి దానికి పని వాళ్ళు ఉంటారు. నీళ్లు పెడతానికి, ఏది కావాలంటే అందించడానికి, బూట్లు తొడవటానికి అన్నీ కూడా పని వాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళకేం పని ఉండదు. ఆ భర్తకి భార్యకి పడదు. కోట్లు సంపాదించుకుంటాడు, మనశ్శాంతి లేదు. ఇక్కడ మహాపరాక్రమశాలి కానీ కుష్ఠరోగి. కోట్లు సంపాదించుకున్నాడు కానీ మనశ్శాంతి లేదు. వ్యాపారవేత్త అని పేరు తెచ్చుకున్నాడు, సర్టిఫికెట్లు సంపాదించుకున్నాడు, మా కంపెనీ బ్రాండ్ బాగా అమ్ముతాడండి,
అందరికంటే బాగా టార్గెట్ చేశాడండి, సంపాదించుకున్నాడు. ఏం ప్రయోజనం? ఇంటికి వెళ్ళలేడు, వెళితే ఇంట్లో మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, ఇలుగు లేదు. అలాగే పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో, పిల్లల బెడ్రూమ్ పిల్లలది, వాళ్ళు ఏం చేసుకుంటున్నారు, ఏ నెట్ట చూస్తున్నారు, ఎన్నింటికి పడుకుంటున్నారు, ఏం తింటున్నారు, ఎప్పుడు లేస్తున్నారు, ఏమీ అర్థం కాదు, ఎప్పుడు వెళ్తున్నారో అర్థం కాదు. తండ్రి సంపాదన తండ్రిది, తల్లి సంపాదన తల్లిది, పిల్లల దారి పిల్లలది. కానీ మొత్తానికి కోట్లు సంపాదించుకుంటున్నారు, కానీ ఇంటిలో నెమ్మది లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, అనుకుంటారు చాలామంది, నాకు డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్లే, నాకు పదవి ఉంటే అన్నీ ఉన్నట్లే, నాకు అధికారం ఉంటే అన్నీ ఉన్నట్లే అనుకుంటారు. మనం కూడా అనుకుంటాం కదా, అమ్మో వాళ్ళకి బోల్డ్ డబ్బు ఉంది, అమ్మో వాళ్ళైన పెద్ద ఇన్స్పెక్టర్ గారు, అమ్మో ఆయన పెద్ద కలెక్టర్ గారు, అమ్మో ఆయన పెద్ద లాయర్ గారు, పెద్ద జడ్జి గారు అని అనుకుంటూ ఉంటాం. ఈ మధ్యకాలంలో నాకు జడ్జి గారులు కొంతమంది ఫోన్ చేస్తే, 2 జడ్జీలు ఫోన్ చేశారు నాకు, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అని. జడ్జీలకే తప్పదు, దేవుడు సహాయం కాదు, దేవుడి కంటే ఎక్కువ కాదు కదా. వాళ్ళు మంచి మంచి తీర్పులు వేయాలన్నా, మంచి మంచి కార్యాలు చేపట్టాలన్నా దేవుని జ్ఞానం కావాలి. కానీ అన్ని చేసినా వాళ్ళకి మనశ్శాంతి లేకపోవడానికి కారణం యేసయ్య వారి జీవితంలో లేకపోవడం, వారికున్న లోపాలు, వారికున్న బాధలు, వారికున్న ఇబ్బందులు, ఇవన్నీ కూడా వారి సంపాదన కానీ, వారి పదవి కానీ, వారికున్న పేరు కానీ, వారికున్న బలం కానీ, వారికున్న అందం కానీ, అధికారం కానీ తెచ్చిపెట్టలేక. మరి చాలామంది సినిమా యాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. ఎంతో అందమైన అమ్మాయిలు, అసలు పట్టుకుంటే బొమ్మల్లాగా ఉంటారు, చూస్తే చాలా అదిగా ఉంటారు, కానీ వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. మనం అనుకుంటాం, ఎందుకు అలా కలిగింది, ఎందుకు అలా అయ్యాడు ఆయన, ఎందుకు అలా అయిందామి, ఏం తక్కువ అయింది అనుకుంటాం. ఏం తక్కువ కాదు, మనశ్శాంతి లేక, నెమ్మది లేక, నిరాశ, ఒక రకమైనటువంటి బాధ, ఒక రకమైన వేధ అనుభవిస్తుంటారు. పైకి గాంభీర్యంగానే కనపడతారు, పైకి దొరలాగానే కనపడతారు, పైకి చాలా గ్లామర్గా కనపడతారు, చాలా హ్యాండ్సమ్గా, చాలా బ్యూటిఫుల్గా కనపడతారు. కానీ హృదయం అంతా వేదంతో నిండిపోతుంటుంది, అవమానంతో నిండిపోతుంటుంది, భయంతో నిండిపోతుంది. ఏమవుద్దో, ఏం జరుగుద్దో, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ. అయ్యో, రిటైర్ అయిన వాళ్ళు చాలామంది డబ్బులు సంపాదించుకుని ఇచ్చేస్తారు, వడ్డీలు బాగా వస్తాయి అని. ఈలో పాటు బోర్డు తిప్పేస్తాడు, అవి వస్తాయో రావో అనే బాధ. పిల్ల పెళ్లి కోసం దాచాను, ఎక్కువ వడ్డీ ఇస్తున్నాడని బాధ. డబ్బులు అయితే ఉన్నాయి కానీ ఆ డబ్బులు ఉపయోగపడిన పరిస్థితికి వెళ్ళిపోతున్నాయి. ఆస్తులు, పొలాలు, ఇళ్ళు ఉన్నాయి కానీ ఫలాన్ని అనుభవించలేని పరిస్థితి ఈ రోజున అనేక మందికి మనం చూస్తూ ఉన్నాం. మరికొంతమందికి రోగాలు, ఎన్నో రకాలుగా అన్నీ ఉన్నాయి. ఇల్లు ఉంది, భార్య, బిడ్డలు అంతా ఉన్నారు, చక్కగా ఉన్నారు. కానీ తింటే గ్యాసు, తినకపోతే నీరసం. ఎన్నో ఉంటాయి, తినొచ్చు, పలావులు తినొచ్చు, బిర్యానీలు తినొచ్చు, ఏమైనా తినొచ్చు, కానీ తినలేడు. డబ్బు లేక డబ్బు ఉంది, వండి పెట్టేవాళ్ళు లేక ఉన్నారు, తెచ్చేవాళ్ళు లేక తెస్తారు, తినిపించేవాళ్ళు లేక తినిపిస్తారు. కానీ ఎవరు అరిగిస్తారు? దేవుడికే సాధ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది అనుకుంటారు మందులు ఉన్నాయి, ఆ మందుల మీద అయిపోతాం. చాలామంది దేవుడిని ఏం చేస్తాడంటే నమ్మడు. మందులు వాడానండి, ఆ మంది ఏనండి, ఆ డాక్టర్ మంచి డాక్టర్ అండి, మందు ఇచ్చాడండి. మరి డాక్టర్లు చచ్చిపోతున్నారే నాయన. ఆ డాక్టర్లు మంచి డాక్టర్ అయితే డాక్టర్ కూడా మందు వేసుకుని బతకొచ్చుగా, చిరంజీవిలాగా కలకాలం. ఇది చచ్చిపోతున్నాడమ్మా. దేవుడు ఆయుష్ ఇవ్వందే, దేవుడు స్వస్థత ఇవ్వందే, అది జరగదు అనేది వాస్తవం. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. అలాగైతే కోటేశ్వర్లందరూ బతికే ఉంటారు. డబ్బున్న వాళ్ళందరికీ చావు లేదు. నువ్వు ఎంత డబ్బు ఉన్నా చచ్చిపోతున్నావు. కారణం ఏంటంటే, ఎన్ని మందులు వాడినా చచ్చిపోవడం కారణం ఏంటంటే, దేవుడు నీ మీద కార్యం జరిగించకపోతే, దేవుడు నీ జీవితంలో కార్యం చేయకపోతే, నువ్వు ఎంత కష్టపడినా అది వృధా అనేది మాత్రం వాస్తవం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఇక్కడ మనం చూస్తున్న అతని పేరు నయమాను. అతను అర్థం చేసుకోవటం లేదు, యెహోవా దేవుడు నాకు సహాయం చేస్తున్నాడని అతను అర్థం చేసుకోవటం లేదు. నా శక్తి కాదు, నా బలం కాదు, ఆ దేవుని సహాయం అని అర్థం చేసుకోవటం లేదు. నువ్వు కూడా అర్థం చేసుకోలేకపోతున్నావు. నా బలమే, నా గొప్పే అనుకుంటున్నావు. పాస్టర్ గారు ప్రార్థన చేయించానని మీ ఆవిడ చెప్పినా నువ్వు నమ్మట్లేదు. పాస్టర్ గారితో, సంఘంతో ప్రార్థన చేయించని మీ ఆయన చెప్పినా నువ్వు నమ్మట్లేదు. పాస్టర్ గారు నీ కోసం ప్రార్థన చేశాడురా, అందుకే మంచి మార్కులు వచ్చాయని నమ్మట్లేదు.
కొంతమంది తల్లిదండ్రులే నమ్మరు. మా అబ్బాయి బాగా చదివాడండి, మా అమ్మాయి బాగా చదివిందండి, అందుకే మంచి మార్కులు వచ్చాయండి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సహాయం లేనిదే ఎవరికి కూడా జయం రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ నయమాను కూడా అలాగే అనుకున్నాడు. కానీ అతనిలో మనశ్శాంతి లేదు. దేవుని మీద ఆధారపడని ఏ కుటుంబానికి కూడా మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే చేతగాని సమస్యలు ఎన్నో వాళ్ళకు వస్తాయి. మనశ్శాంతిని ఎక్కడ అమ్ముతారమ్మా? ఎన్ని కేజీలు కొనుక్కుంటే మనశ్శాంతి సరిపోద్దమ్మా? ఏ మార్కెట్లో అమ్ముతారమ్మా మనశ్శాంతి? ఏ మార్కెట్లో అమ్ముతారు సమాధానం? ఏ మార్కెట్లో అమ్ముతారు ఆనందం? చెప్పండి. అవి బయట దొరికే కాదు. ఇదివరకు నేను వాటి కోసం సినిమా హాల్ చుట్టూ తిరిగేవాడిని. 2.5 గంటల ఆనందం. ఈ రోజున టీవీ 24 గంటల టీవీల ముందు కూర్చుంటున్నారు. ఆ చిన్నతనం అందే సోడా బుడ్డి అద్దాలు వచ్చేస్తున్నాయి. ఏమి ప్రయోజనం? ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని మీద ఆధారపడాలి. దేవుడు చేస్తున్నాడని కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎంతోమంది ప్రార్థన చేసుకుని మాకు అది జరిగిందండి, ఇది జరిగిందండి సాక్ష్యాలు చెప్తూ ఉంటే నేను ఎంతో ఆనందపడుతూ ఉంటాను. ఫోన్లోనే ప్రార్థన చేస్తే మా అమ్మాయి వివాహం సెటిల్ అయిందయ్యా, ఫోన్లోని ప్రార్థన చేస్తే గర్భఫలం వచ్చిందయ్యా, ఫోన్లోని ప్రార్థన చేస్తే భయంకరమైన ఎయిడ్స్ రోగం మంచంలో పడిపోయి నేను లేచానయ్యా, అనేక మంది సాక్ష్యం చెప్తున్నారు. నాకు ఉద్యోగాలు వచ్చినాయ్యా, మీతో ప్రార్థన చేయించుకున్నానయ్యా, మీకు నా మొదటి జీతం పంపిస్తానని నేను వాగ్దానం చేసుకున్నానయ్యా, నీకు పంపిస్తానయ్యా అని చాలామంది ఉద్యోగాలు సంపాదించుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. కృతజ్ఞత, నిజంగా వాళ్ళు కృతజ్ఞత కలిగి పంపితే ఇంకొక మేలు వాళ్ళకి చేస్తాడు. ఈ రోజున చాలామంది వాగ్దానాలు చేస్తున్నారు, కానీ వాగ్దానాలు చేసిన వాళ్ళు 2%, 100కి 2 కూడా పంపించట్లేదు. కృతజ్ఞత లేని మనుషులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి వాడుకుంటమే కాదు, నువ్వు హాస్పిటల్కి వెళ్తున్నావు, వేలాది రూపాయలు అక్కడ కట్టొస్తున్నావు, నువ్వు ఫోన్లో ప్రార్థన చేయించుకుని స్వస్థత పొందుతున్నావు. దేవుని పరిచర్య కొరకు నేను ఇలాంటి వారికి అనేక మందికి వాక్యం వినిపించాలంటే ఈ పరిచర్య కొరకు సహాయం చేయాలి. నేను కూడా, నువ్వు సహాయం చేయక్కర్ల, దేవుడికి నువ్వు సహాయం చేసేది, నేను కూడా అందులో పాలిభాగస్తుడిని అవ్వాలి అనే ఆలోచన నీకు రావడం లేదు. స్వస్థత పొందడం మొదలకుండా కూర్చుంటాం, కనీసం స్వస్థత వచ్చిందని కూడా చెప్పట్లా చాలామంది. ఎంత భయంకరం ప్రియమైన దేవుని బిడ్డ. ఎవరికి పంపిస్తున్నారంటే నేను అక్కడ అది కొంటున్నాను, ఇక్కడ కొంటున్నాను, అక్కడ కొంటున్నాను, టీవీలో ట్రిక్కులు చూపించి, కంప్యూటర్ ట్రిక్కులు మీ ముందు చూపించితే వాళ్ళకు పంపుతున్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారు, నీ సంఘానికి పంపించట్లేదు, నీకోసం ప్రార్థన చేసే పాస్టర్ గారికి పంపించట్లేదు, మేలు పొంది వాగ్దానం చేసిన సంగతి కూడా నువ్వు మర్చిపోతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, ఏదో పంపించేస్తారు, ఏదో ఫోటో వేసేస్తారు, దాని మీద ఇది చేస్తారు, అది చేస్తారు అని చెప్పి ఆ ట్రిక్కులు చూసి మోసపోయి నువ్వు అటు ఇటు పరిగెత్తబాకు. నిజంగా దేవుని సన్నిధిలో యథార్థంగా జీవించే సేవకుడిని గుర్తించుకొని నువ్వు దాన్ని ప్రోత్సహించినట్లయితే తప్పకుండా మరొక మేలు దేవుడు నీకు చేస్తాడు. మీలో చాలామంది వాగ్దానం చేశారు, అయ్యా నాకు ఇది జరిగింది, నేను అది అనుకున్నాను, పంపిస్తున్నాను, కానీ మాటల వరకే. కొంతమంది అకౌంట్ నెంబర్ కూడా అడిగి తీసుకుంటున్నారు, కానీ మాటల వరకే, చేతల్లోకి వెళ్ళడం లేదు. జాగ్రత్త, ఒకరోజు దేవుడు లెక్క అడుగుతాడనే సంగతి గుర్తుపెట్టుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి పంపించాలనుకుంటే వెంటనే దాన్ని చేయాలి, కానీ అశ్రద్ధ చేయకూడదు. ఇక్కడ ఈ నయమాను కూడా అనుకున్నాడు, కానీ దేవుని గుర్తించలేకపోయాడు. ఆ తర్వాత అతను కొన్నటువంటి ఆ బాధ పోవాలి, అతను కొన్నటువంటి ఆ వ్యాధి పోవాలి. అది మనుషుల వల్ల కాదు, డాక్టర్ల వల్ల కాదు, అది దేవుడి వల్లే అవుద్ది. ఒకరోజు ఇశ్రాయేలు సైన్యం దేశం మీదకి దండెత్తి ఒక చిన్నదాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు భక్తిభావం కలిగిన చిన్నది, దైవభక్తి కలిగి సాక్ష్యం చెప్పాలనే తపన కలిగిన ఆ చిన్నది ఏం చేసిందో తెలుసా? అమ్మగారితో చెప్తుంది, అమ్మగారు నా యజమానుడికి ఈ రోగం తగ్గాలంటే ఆ పలానా చోట ఆ ఎలీషా ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి నా యజమానుడు గనక వెళితే తప్పకుండా ఆ కార్యం జరుగుద్ది అని చెప్పి ఆ చిన్నపిల్ల సాక్ష్యం చెప్పింది. ఆ చిన్నపిల్ల సాక్ష్యం చిన్నది కదా అని నిర్లక్ష్యం చేయలేదు. ఈ రోజున చిన్నపిల్లలు పెద్ద మాటలు మాట్లాడుతుంటారు, ఎంత నవ్వుకుంటారో. పెద్ద మాటలు మాట్లాడుతున్నాయి, పనికొచ్చే మాటలు కాదు, పనికిరాని మాటలు. మీ అత్తని తిట్టావా, అట్ట తిట్టావా, భలే తిట్టావే, ఓహో నీ భావం చేసుకుంటావా, భలే మాట్లాడేవే. ఈ సాగదీపులు ఆపి ప్రయోజకమైన మాటలు నేర్పండి పిల్లలకి. మీ పిల్లలు సండే స్కూల్కి పంపరు, ఇంట్లోకి పెట్టి తాళం వేసి సినిమా పెట్టి వచ్చేస్తావు నువ్వు భార్యాభర్తగా. వాళ్ళు సినిమాలు చూసి 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 ఇక వాళ్ళు బుద్ధులు పాడైపోయి పెద్ద అయిన తర్వాత నీకు తలనొప్పిగా నిన్ను తన్నేవారిగా తయారవుతారు. ఈ రోజున అనేక మంది తల్లిదండ్రులు ఫోన్లు ఏంటో తెలుసా? చెబితే ఆశ్చర్యపోతారు.
ఆస్తి కోసం మా అబ్బాయి నన్ను దంతన్నాడయ్యా, ఆస్తి కోసం మా కోళ్ళ నన్ను దంతందయ్యా, ఆస్తి కోసం నన్ను ఎప్పుడు చంపేస్తారో భయంగా ఉందయ్యా, ఇంట్లో ఉండాలంటేనే భయంగా ఉంటుందయ్యా. ఎందుకమ్మా, ఎందుకు ఈ బాధలు వచ్చినాయి తెలుసా? తల్లిదండ్రులైన వారు నిర్లక్ష్యం చేసి భక్తిలో పెంచకుండా, దేవుని సన్నిధికి రానియకుండా, దేవుని సన్నిధికి రావాల్సిన సమయంలో కాలేజీ ఉందని కాలేజీకి పంపిస్తూ, ప్రార్థనా సమయంలో ఫంక్షన్కి పంపిస్తూ, ప్రార్థనా సమయంలో ఇంట్లో కూర్చోబెట్టి, ఆదివారం ఒక్కరోజేగా సెలవు అని చెప్పి వాళ్ళకి టీవీలు పెట్టి, వాళ్ళకి 7 జనకి గుళ్ళు వేయించి, తినుబండారు ముందేసి సినిమా చూస్తుంటారా బాబు, మంచి సినిమా పెట్టి, నువ్వు భక్తుల్లాగా మందిరానికి వచ్చి ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళు ఆ విధంగా పెరిగి ఎలా మోసం చేయాలి, ఎలా దగా చేయాలి, ఎలా ప్రేమించాలి, ఎలా వల్ల వేసుకోవాలి, ఇవన్నీ సీరియల్స్ అన్ని సినిమాలన్నీ చూసి వాళ్ళు తయారయ్యి స్కూల్ నుంచి మొదలెడుతున్నారు. ఆ చూసిన సినిమాలను బట్టి ఈయన ఒక హీరోయిన్ అయిపోయినట్టు, ఆయన ఒక హీరో అయిపోయినట్టు ఇప్పటి నుంచే మొదలెడుతున్నారు. మీరు కళ్ళన్నీ కూడా వృధా అయిపోతారు. మీరేమో ఈ ఇళ్ళు అమ్ముకొని, పొలాలు అమ్ముకొని, చెమట వచ్చి, రక్తం కాచి సంపాదించి వాళ్ళని చదివించి ఉద్ధరించిన తర్వాత నేను ఆ అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని తప్ప ఎవరిని చేసుకోను, నేను ఆ అబ్బాయిని ప్రేమించాను, ఆ అబ్బాయిని తప్ప ఎవరిని చేసుకోను, ఆయన అంటే నాకు ప్రాణం. మరి చిన్నప్పటి నుంచి పెంచిన వాళ్ళు ఏమైపోయారమ్మా, చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు ఏమైపోయారయ్యా, ఇప్పుడు ప్రాణం అంట. కేవలం సినిమాలు సీరియల్స్ చూసి నీ చేతులారా నీ బిడ్డలను నువ్వు చెడగొడుతున్నావు. ఎంతోమంది తల్లిదండ్రులు టీవీలకు అతుక్కుపోయారు. సాయంత్రం 5:30, 6 అయితే చాలు 9 దాకా టీవీలకి అన్ని చెల్లెగరు. ఏం చేస్తారు, సొంగ కాల్చకుండా చూస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత ప్రైవేట్కి వెళ్ళొచ్చి పిల్లలు కూడా అందులో జాయిన్ అవుతారు. చూసి 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 అందులో ఉన్న చెత్త అంతా పిల్లలు నేర్చుకుంటారు. పిల్లలు నేర్చుకుని ఆ తర్వాత ఆ ప్రయోగమే నీ మీద వేస్తారు, ఆ కొడలే నీ మీద వేస్తుంది, ఆ అత్త నీ మీద వేస్తుంది. కుటుంబ కలహాలు ఎన్నో. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, పోలీస్ స్టేషన్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది క్రైస్తవ పేర్లు పెట్టుకున్న వాళ్ళు, క్రైస్తవ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, కన్వర్ట్ అయ్యి ఈ దేవుడి పెళ్ళి దేవుడి కార్యం చేసుకున్న వాళ్ళు ఈ రోజున ఆ క్రైస్తవ ఏతరుల కంటే దేవుణ్ణి నమ్మిన వారే 180 మంది పోలీస్ స్టేషన్ తిరుగుతున్నారంటే ఆశ్చర్యంగా లేదా మీకు? కేవలం వీళ్ళంటే ఎవరంటే వీళ్ళందరూ కేవలం దేవుణ్ణి అడ్డం పెట్టుకుని బతకనేర్చిన క్రైస్తవులు. దేవుడు ఏదో మేలు చేస్తాడని, ఏదో దేవుని దగ్గర నుంచి సంపాదించుకోవాలని సంపాదన కోసం వచ్చినటువంటి క్రైస్తవులు, ఏదో జరుగుతుందని సరైనటువంటి అవగాహన లేక, సరైన స్థితిలో జీవించలేక, ఆయన చెప్పినట్లు చేయలేక, స్వార్థపూరితమైన ఆలోచనలు చేసి స్వార్థపరులుగా ఎవరిష్టానుసారంగా వాళ్ళు జీవించి సగం దేవుడని, సగం లోకమని, అనుకూలంగా ఉన్నాయన్నీ చేసి అనుకూలం లేని వాటిల్లో అన్నిట్లో పాలుపందులు పొంది దేవుని శాపాన్ని గురి తెచ్చుకుని ఆ కుటుంబాలు చెల్లాచెదురయ్యి ఈ కుటుంబాలే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాయి. కారణం ఏంటంటే మిమ్మల్ని కించపరచాలని, ఏదో చేయాలని కాదు. ఈ రోజున అలా జరుగుతూ నేను చూస్తూ ఉంటే నేను ఎంతో బాధపడుతున్నాను. ఎంతోమంది ఫోన్లు చేసి మా అత్త నా మీద కేసు పెట్టిందండి, మా అల్లుడు నా మీద కేసు పెట్టాడండి, మా అమ్మాయి నా మీద కేసు పెట్టిందండి, మేము అదండి ఇదండి దేవుణ్ణి నమ్ముకున్నామండి. ఎంతోమంది దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు పోలీస్ కేసులతో ఇరుక్కుపోతుంటే ఎంత అవమానం దేవుని నామానికి. చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డ, నో. అందుకే చాలామంది దేవుణ్ణి నమ్ముకోవటం లేదు. అంతే, వీళ్ళందరూ ఇంతేనండి, వీళ్ళందరూ నీతి ఉండదండి, నీతి అంటారు, పరిశుద్ధత అంటారండి. వాళ్ళు చేసేదానికి అన్ని చెప్పేదానికి అన్ని పోలికలు ఉండవండి, అంత అన్యాయాలు అక్రమాలండి అంటుంటారు కొంతమంది. మీలాంటి వాళ్ళని చూసి, అలాంటి వాళ్ళని చూసి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వారిని చూడబాకు, నువ్వు మనుషులను చూడబాకు. నా యేసయ్య ఆ నిజమైన దేవుడని ఆయన వైపు చూడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన నిందారహితుడు, ఆయన వైపు చూడు. నేను ఆయన వైపు చూశాను. నేను మారినప్పుడు కూడా అనేక మంది ఉన్నారు, అనేక మంది పాస్టర్లు కాకపోయినా పాస్టర్లను చెప్పుకునేవాళ్ళు, క్రైస్తవులు కాకపోయినా క్రైస్తవులను చెప్పుకునే డబ్బు కోసం పనిచేసే పాస్టర్లు ఉన్నారు, డబ్బు కోసం పనిచేసి ఇళ్ళమ్మడి తిరిగి అది పంపించండి ఇది పంపించండి అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇళ్ళమ్మడి తిరిగి తక్కువ అయిపోయింది. ఈ టీవీలు వచ్చిన తర్వాత ఫ్యాషన్ అయిపోయి, ఇదివరకు 20,000 30,000 అడిగారు, ఇప్పుడు వేలు పంపించండి, ఎకరాలు కొనేస్తామంటారు. ఎవరికైనా కొనేసి పిల్లల పేర్ల మీద పెట్టుకుని ఎంజాయ్ చేయడానికి, అది మీరు నమ్మేయటం, మీరు చేసేయటం. ఇలాంటి వారు అందరూ కూడా చూసి చాలామంది దేవునికి దూరం అయిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, నా యేసయ్య వైపు చూడు, నా యేసు మార్గంలోకి రా.
ఆయన పరిశుద్ధతను చూడు, ఆయనతో పర్సనల్ సంబంధం పెట్టుకో. వాళ్ళని వీళ్ళని చూడబాకు. నీ ఇంటి పక్క వాళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారా, వాళ్ళు చండాలంగా పొటాడుకుంటున్నారా, పొటాడుకొని. నీ ఇంటి వాళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారా, వాళ్ళు చండాలంగా బతుకుతున్నారా, బతకని. నీ ఇంట్లో నీ ఆఫీసులో ఉద్యోగస్తుడు క్రైస్తవురాలైనా క్రైస్తవుడైనా బల కింద చేయబెడుతున్నాడా, పెట్టని, చేసుకొని